సీఎం రేవంత్ రేవూరు ప్రకాష్ రెడ్డి టార్గెట్ గా కొండా సుస్మిత చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తున్నాయి. కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉమ్మడి కాంగ్రెస్ నేతలు ఏకమవుతున్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ నేత రాములు కొండా సురేఖ తీరును నిరసిస్తూ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. సీఎల్పీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భారీగా చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కొండా సురేఖ ఎపిసోడ్ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి సంబంధించి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ను తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులో కూడా కొండా సురేఖ ఇచ్చిన రిప్లై కూడా సరైనదిగా లేదంటూ కూడా ఎమ్మెల్యేలంతా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ భేటీ కావడం జరిగింది. ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా భేటీ అవుతున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఎమ్మెల్యేలంతా కూడా ప్రెస్ మీట్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యే విలపల్లి శంకర్ మనతో ఉన్నారు. విలపల్లి శంకర్ గారు, ఎంత అసలు ఎమ్మెల్యే అంతా భేటీ అవుతున్న పరిస్థితి ఏంది, ఎందుకోసం భేటీ అవుతున్నారు, మీకు ప్రధానమైన ఎజెండా ఏమైనా పెట్టుకున్నారా? మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బాధ్యత కలిగిన అధినేత తెలంగాణ రాష్ట్రానికి. వారు ఈ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ పార్టీ అభివృద్ధి కానీ ఏ నిర్ణయాలను తీసుకుంటాడు. కానీ వారు తీసుకున్న నిర్ణయాలను ఇష్టానుసారంగా ఒక బాధ్యత గల మంత్రి బిడ్డే మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఆయన క్యాబినెట్లో ఉంటూ అధికారాన్ని అనుభవిస్తూ ఇటువంటి చౌకాబార్ మాటలు తన సొంత బిడ్డ మాట్లాడడం, ఖండించకపోవడం శోచనీయం. గతంలో మంత్రి స్థానంలో ఉండి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్షమించే గుణం ఉంది కాబట్టి ఒక హీరో మీద కూడా మాట్లాడినప్పుడు అది కూడా ఒక తప్పే. ఆ రోజు సమర్థించుకుంటూ పోతూ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది స్వేచ్ఛగా ఉండే పార్టీ కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని తప్పిదాలు చేసినా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇప్పటికే ఎన్నో తప్పులు చేసినా కూడా క్షమించుకుంటూ వస్తున్నంత మాత్రంలో అది వారి బలహీనత అనుకుంటే పొరపాటు. సమయం వచ్చినప్పుడు మా అందరికి ఎమ్మెల్యేలకి మాకే బాధ అనిపించింది కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క మంత్రి గారి యొక్క బిడ్డ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి మీద కొద్దిగా చర్యలు తీసుకోకపోతే కూడా కొండా సురేఖ కూడా మీరు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇస్తూ కూతురు చేసిన దానికి నన్ను అడగడం ఏంది, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఇదంతా కూడా, ఆమె మాట్లాడిన దానికి నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగడం ఏంటని చెప్పేసి ఆమె చెప్తుంది. నువ్వు ఒక బాధ్యత కలిగిన కాంగ్రెస్ పార్టీలో నీకు ఒక క్యాబినెట్ హోదా ఇచ్చింది పార్టీ. నీ బిడ్డే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, పార్టీకి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యతిరేకించి మాట్లాడుతున్నప్పుడు మీరు నీ సొంత బిడ్డకు నీవు చెప్పుకునే బాధ్యత నీకు లేదా? అసలు నువ్వు ఒక సొంత బిడ్డనే కంట్రోల్ చేయనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సేవలు అందిస్తావు? నువ్వు ఈ యొక్క మంత్రిత్వ శాఖ ద్వారా నువ్వు మనకు ప్రజలకు ఏమందియగలుగుతావు అనేది మా యొక్క ఆలోచన, మా ఎమ్మెల్యేల యొక్క ఆలోచన. కాబట్టి ఎందుకు మీ ఎమ్మెల్యేలంతా భేటీ కావడం అంటే ఉద్దేశం ఆమె మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారా? అసలు ఎందుకు ఎంతమంది ఎమ్మెల్యేలు భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చినట్టు? తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టకి దెబ్బతీస్తూ ఉన్నారు ఒక దిక్కు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నాకు ఒక అనుమానం ఏమొస్తూ ఉందంటే ప్రతిపక్షాలతో జత కడిచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని ఒక అనుమానం ఉంది. కాబట్టి మేము కూడా ఎమ్మెల్యేలం, మేము కాంగ్రెస్ పార్టీలో రేపు భవిష్యత్ కాంగ్రెస్ పార్టీది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ముందుకు తీసుకుపోతుండే కాబట్టి అడుగడుగున ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మాకు నచ్చలేదు. కాబట్టి ఇవాళ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించడానికే మా అధినేత యొక్క గౌరవం కాపాడడానికి ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇది సీఎం కూడా పర్యటన ముగించుకున్నారు, అమెరికా పర్యటన ముగించుకొని ఆల్ ఆఫ్ సడన్గా లండన్ వరకే కుదించుకొని ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు కుదించుకోవాల్సి వచ్చింది? అంటే మన దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ బాధ్యత కలిగిన మంత్రులు కానీ విదేశీ పర్యటనలు చేసేటప్పుడు కొద్దిగా లీగల్గా కొన్ని పర్మిషన్లు అవసరం ఉంటాయి. కాబట్టి ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు, ప్రపంచ దేశాలలో ఇలా మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుబడులు తెస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా అది ప్రైమ్ మినిస్టర్ గారికి నచ్చక నిజంగా ఈ పర్యటన పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి ఒక కుట్రపూరితంగా ప్రధానమంత్రి దీన్ని కుట్రపూరితంగా ఇలా ఈ యొక్క
పర్యటన రద్దు చేయించుండే కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి వారికి నచ్చడం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విదేశీ పర్యటన రద్దు చేయడం. నిన్న అమిత్ షా కూడా ఈ టైంలో అమెరికా పర్యటన ఎందుకు అంటూ కూడా చేసిన కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? కేంద్ర హోంమంత్రి అంటే అమెరికాలో ట్రంప్ అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క అమెరికా ప్రధానమంత్రితో కలవడం అనేది అమెరికా ప్రెసిడెంట్తో కలవడం జీర్ణించుకోలేకనే ఈ యొక్క పర్యటన రద్దు చేయించారు. అంటే ఏమన్నా ఇప్పుడు ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కదా, మీ ఎమ్మెల్యేలు అంతా వరుసగా భేటీ కావడం, కొండా సురేఖ ఎపిసోడ్ ఇవంతా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అట్లా ఏమన్నా పర్యటన కుదించుకొని సీఎం మళ్ళీ వచ్చేస్తున్నారు? అటువంటిది ఏం లేదు. ఆ సత్తా ఉన్న నాయకుడు మా నాయకుడికి అటువంటిది ఆలోచన లేదు. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటివి ఇటువంటి వస్తుంటే పోతూ ఉంటాయి. కానీ రేపు కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అది ఎమ్మెల్యే చెప్తున్నది. కొండా సురేఖ ఎపిసోడ్కి సంబంధించి ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకునే సమయం కూడా వచ్చింది. ఇటువంటి సందర్భంలోనే ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తి గౌరవాన్ని కాపాడాలనే దానికోసమే మేమంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా భేటీ అవుతున్నామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలంతా కూడా చాలా సీరియస్గా అవుతున్న పరిస్థితి. లోపల దాదాపు 20 మంది ఎమ్మెల్యేలకు అంతా సిఎల్పి కార్యాలయంలో భేటీ కావడం జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా ఒకే డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొండా సురేఖ నిన్న ఇచ్చిన రిప్లైలో కూడా కనీసం తన కూతురు చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం తీవ్రంగా తప్పుపట్టాల్సిన అంశం. ఎవరు చూసినా ప్రతి ఒక్కరికైనా కూడా ఈ వ్యాఖ్యలు అసలు ఎవరు కూడా సమంజసం కాదని చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి సొంత తల్లి కూడా ఖండించకపోవడం, అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా సైలెంట్గా ఉండడం సమంజసం కాదంటూ కూడా ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు కొంతమంది ఎమ్మెల్యేలు ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే ఒక డిమాండ్ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడు ఎమ్మెల్యే మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా అఫీషియల్గా ప్రెస్ మీట్ కూడా పెట్టి వారి అభిప్రాయం కూడా వ్యక్తం చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.